రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీని బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో జిల్లాల అధ్యక్షులకు బాధ్యతలు అప్పగిస్తే క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ కంటే పైరవీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారన్న అసంతృప్తి అధిష్టానంలో వ్యక్తమవుతుందట. పనితీరు మెరుగుపడకపోతే పదవులు కూడా ఊడిపోవచ్చు అని రాష్ట్ర నాయకత్వం గట్టిగానే హెచ్చరించింది అన్న చర్చ కమలం పార్టీలో సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విడిపోయింది. 3 జిల్లాల్లో పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా గోదావరి అంజిరెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడిగా వాల్దాన్ మల్లేష్ గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా బైరి శంకర్ ముదిరాజ్లను నియమించింది. రానున్న సాధారణ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి కమిటీల బలోపేతంపై ప్రత్యేక దృష్టిని పెట్టాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లా అధ్యక్షులు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మాత్రం బీజేపీకి తీవ్ర నిరాశనే మిగిల్చాయన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన 1613 సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు కేవలం 42 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. అనంతరం జరిగిన 19 మున్సిపాలిటీల ఎన్నికల్లో ఒక్క మున్సిపాలిటీని కూడా బీజేపీ కైవసం చేసుకోలేకపోయింది. ఈ ఫలితాలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. మెదక్ నుంచి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి వంటి కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇలాంటి ఫలితాలు రావడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లా అధ్యక్షులను వివరణ కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా అధ్యక్షుల పనితీరుపై పార్టీ నిర్వహించిన సీక్రెట్ సర్వేలో ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించలేదని, క్షేత్రస్థాయిలో పర్యటనలు తగ్గిపోయాయని, పార్టీ నిర్మాణం కంటే కార్యాలయాలకే పరిమితమయ్యారనే అభిప్రాయం వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర గడిచినా మండల స్థాయి సమావేశాలు కూడా సక్రమంగా నిర్వహించలేదని రాష్ట్ర నాయకత్వం ప్రశ్నించినట్లుగా సమాచారం. పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ఎంతవరకు అమలు చేశారో వెంటనే నివేదిక ఇవ్వాలని ఎంపీ రఘునందన్ రావుకు రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అలాగే సభ్యత్వ నమోదు, మండల, మున్సిపల్, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు నెల రోజుల్లో పూర్తి చేయాలని, లేకపోతే కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని జిల్లా అధ్యక్షులకు తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రానున్న 2.5 ఏళ్లలో జరిగే సాధారణ ఎన్నికల దృష్ట్యా పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అధిష్టానం హెచ్చరికల తరువాత ఉమ్మడి మెదక్ జిల్లాలోని 3 జిల్లా అధ్యక్షులు తమ పనితీరును మార్చుకుంటారా, లేకపోతే నాయకత్వ మార్పు తప్పదా అన్న చర్చ ఇప్పుడు కమలం పార్టీలో జోరుగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.